జీవితంలో నీకు కొంతమంది దుర్మార్గులు ఎదురయ్యారని నువ్వు కూడా నీలోని మంచితనాన్ని మర్చిపోవాలని ప్రయత్నించకు. కలలు ముగించటానికి గడువు తేదీ లేదు. జీవితాన్ని ఆపగలిగే ఉపకరణం లేదు. అందుకే నీ జీవితంలోని ప్రతిరోజును ప్రతి నిమిషాన్ని ఆనందంగా అనుభవించు. మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. నువ్వు ఆ భగవంతుని అడగటం అనేది నీ ఆత్మ సంతృప్తి కోసం మాత్రమే. నీకు ఎప్పుడు ఏమివ్వాలో ఆయనకి తెలుసు, అదే ఇస్తాడు, నువ్వు అడిగింది కాదు. ప్రతి ఒక్కరూ నిన్న ఉన్నట్లు ఇవాళ ఉండరు, ఇవాళ ఉన్నట్లు రేపు ఉండరు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని ఇస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వృధానే. అది మనిషి అయినా, వస్తువైనా, మాట అయినా. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పు లేదు. కానీ వ్యక్తిత్వం మార్చుకోవటం మూర్ఖత్వం. సంపదలు కలిగినప్పుడు బంధువులకు, స్నేహితులకు కొద ఉండదు. ఆపద కలిగినప్పుడు దైవం తప్ప నీకు తోడుగా ఎవరు ఉండరు. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. విలువ, అందం చూసి పుట్టే ప్రేమ, ఆస్తి చూసి ఒకటయ్యే బంధువులు ఎక్కువ కాలం ఉండరు. మంచి వ్యక్తిత్వమే మనిషికి నిజమైన ఆస్తి. అర్థమయ్యేలోపు దూరమయ్యేది కళ, అర్థమైనా ఒప్పుకోలేనిది వాస్తవం, అర్థమయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం, అర్థం తెలిసినా కొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థమైనట్లు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కానిదే జీవితం. ముళ్ళు ఉన్న గులాబీకి అందం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్న మనుషులకు ప్రేమ ఎక్కువ. బంధాలు, బంధుత్వాల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు దూరంగా ఉండండి, అంతేకాని మాటలు అనుకోకండి. ఎందుకంటే మళ్ళీ కలిసిపోయినప్పుడు మనుషులు కలిసినంత తొందరగా మనసులు కలవలేవు. రుణం ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు, బాంధవ్యాలు కలుస్తాయి. మీకు ఎవరైనా ఎదురుపడినా లేక మాట కలిపినా కూడా అది కూడా రుణానుబంధమే. రుణం అనేది లేకుంటే ఎవరిని కలలో కూడా మీరు చూడలేరు. ఇక రుణం లేకపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మీ వద్ద నిలవదు. మాటలతో యుద్ధం చేస్తుంటే కాసేపటికి మనసు తేలికైపోతుంది. మనసుతో యుద్ధం చేస్తుంటే జీవితమే బరువుగా మారిపోతుంది. బంధాలను కొనసాగించడానికి కొన్నిసార్లు అందులుగా, కొన్నిసార్లు చెవిటిగా, మరికొన్నిసార్లు మోగగా ఉండవలసి వస్తుంది. నేనింతే అంటే కుదరదు. మనిషి నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది. కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వదిలేయాలి, కొన్ని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. ఎవరితో ఎంతకాలం ఉండాలో కాలం నిర్ణయించదు. ఎదుటి వ్యక్తి ప్రవర్తన, మాటలు, ప్రేమ, గౌరవం నమ్మిన మనిషికి ఇచ్చే విలువను బట్టి నిర్ణయిస్తుంది. ప్రేమ, స్నేహం, గౌరవం ఇవి బలవంతంగా తీసుకునేవి కావు. మీరు నచ్చి, మిమ్మల్ని మెచ్చి వాటంతట అవే రావాలి. అప్పుడే వాటికి విలువ. ఒకరిపై ఒకరికి నమ్మకం, అర్థం చేసుకొని క్షమించే గుణం, ఎదుటివారిపై గౌరవం, చిరునవ్వుతో కూడిన పలకరింపు ఇవే బంధాన్ని నిలబెట్టే స్తంభాలు. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెంచుకోకుండా ఉండటమే మంచిది. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పొచ్చు. అసలు అర్థం చేసుకోకపోతే అరచి చెప్పినా, అణిగి చెప్పినా వ్యర్థమే. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళను దూరం చేసుకుంటారు. లేనిది ఉన్నట్లు చెప్పేవాళ్ళని ఈజీగా నమ్మేస్తారు. మీరు నిజం తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వాళ్ళని కోల్పోతారు. ఏ సంబంధం లేని వ్యక్తులు ఆప్తులవుతుంటే మీతో అన్ని బంధాలు ఉన్నవాళ్ళు మాత్రం బద్ధ శత్రువులవుతున్నారు. మనుషులు అణువణువు స్వార్థం, డబ్బు ప్రవేశించాక ఏ బంధాలు లేవు, అన్ని ఆర్థిక సంబంధాలే. ఏదైనా సరే మీది అని రాసిపెట్టుంటే ఎక్కడికి పోదు. ఎవరు అడ్డం వచ్చినా, ఎందరు ఏం చేసినా అన్నిటినీ దాటుకొని తప్పకుండా మిమ్మల్ని చేరుతుంది. మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.
ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు. అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని చిందించగలవు. అందుకే మాట జాగ్రత్త. ఉన్నవాటి విలువ అవి మీ దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒక్కసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా ఏమీ చేయలేరు. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరకు వస్తువులైనా. కోపం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తొచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి, అది దారమైన బంధమైన. చూసి రమ్మంటే కాల్చి వచ్చారని అందరూ హనుమంతుడిని అంటారు, కానీ ముందు ఆయన తోకను కాల్స్తేనే లంకను కాల్చాడని ఎవరూ అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు, మీరేమన్నారో అది మాత్రం ప్రచారం చేస్తారు, మాటలతోనూ రాతలతోనూ. దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి. కానీ మనుషులు పెరిగే కొద్దీ ఒకరినొకరు దూరం అవుతున్నారు. నీకెప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుణ్ణి నిందించకు. ఒకటి దక్కలేదంటే అంతకు మించింది ఆ దేవుడు నీకు సిద్ధం చేసి ఉంటాడు. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. అందని దానికోసం ఆశపడద్దు, నచ్చని దానికోసం కష్టపడద్దు. మీకోసం కష్టపడేవాన్ని మరవద్దు, మిమ్మల్ని ఇష్టపడేవాన్ని వదులుకోవద్దు. కష్టాల్లో నీకు తోడుండేవాన్ని గుర్తుంచుకోండి, కష్టాల్లో నిన్ను వదిలేసిన వాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా కష్టాల్లోకి నిన్ను తోసేసిన వాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు మాట్లాడితే గానీ మాట్లాడిన బంధాలను వదిలేయటమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. నలుగురిలో నిరూపించుకునేది కాదు నమ్మకం అంటే, అది మనసులో నుండి పుట్టి జీవితంతో సాగే నిత్య బాటసారి. కొన్నిసార్లు అర్థం చేసుకోకుండానే మాటలు వదిలేస్తారు. ఒకరోజు అవన్నీ అర్థమైనప్పుడు మీలోనే బాధపడతారు. మాటలైనా మనిషినైనా వదిలేయటం చాలా సులువే, కానీ వెనక్కి తీసుకోవటమే ఎప్పటికీ కష్టం. అనువుగాని చోట అనుకూలంగా మారిపోవటమే ఈ రోజుల్లో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే వాస్తవాన్ని మీరు అంగీకరించినప్పుడే ఎలాంటి సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది. బాధపడే రోజుల నుంచే బాగుపడే ఆలోచనలు మొదలవుతాయి. మీది కానిది ఎంత కావాలన్నా మీకు దక్కదు, మీదైనది ఎంత వద్దనుకున్నా మిమ్మల్ని వదిలి వెళ్ళదు. అతి గర్వం నిన్ను గాయపరుస్తుంది, అతి వినయం నీ కొంప ముంచుతుంది, అతి ప్రేమ నీ మనసు విరిగిపోయేలా చేస్తుంది. ఏదైనా ఉండవలసిన పరిధిలో ఉంటే అందం ఆనందం. జీవితంలో ఎవరికి దగ్గరవ్వద్దు. దగ్గరై బాధపడటం కంటే మీ అద్దుల్లో మీరు ఉండటం మంచిది. కొంతమంది నీ జీవితంలోకి ప్రవేశించి నువ్వు ఒంటరిగా ఎలా బ్రతకాలో నీకు నేర్పి వెళతారు. జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించొద్దు, ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించొద్దు. ఎవరో వచ్చి నీ కష్టాలు తీరుస్తారని ఎదురు చూడొద్దు. నీకు నువ్వే ధైర్యం కావాలి, నీతో నువ్వే తోడుగా నిలబడాలి. ఒకరి గురించి ఒకరు మాట్లాడుతుంటే దూరాలు పెరుగుతాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలు తరుగుతాయి. మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. కొన్ని బంధాలు గడియారంలో ముళ్ళు వంటివి. అప్పుడప్పుడు కలిసినా మనసులు ఎప్పుడూ ముడిపడే ఉంటాయి. ఒకరితో ప్రేమతోనైనా ఉండు, లేదా నమ్మకంగానైనా ఉండు. ఎందుకంటే ప్రేమ క్షమించటం నేర్పుతుంది, నమ్మకం నీ కోసం ఏదైనా చేసేటట్లు చేస్తుంది. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరం ఉంటే అంత గౌరవం. ఆశయం లేని కళ, నమ్మకం లేని ప్రేమ, ఆశ లేని జీవితం గాల్లో దీపం వంటిది. మీ ప్రాణమే మిమ్మల్ని ఏదో ఒక రోజు వదిలేసి వెళ్తుంది. మనుషులు వదిలేయటంలో వెంతేముంది? బంధాల్లో మనుషులు చేసే తప్పులు వినేది సగం, అర్థం చేసుకునేది పావంతు, ఆలోచించడం సున్నా. ఇక బంధాలు ఎలా ఉంటాయి? అలిసిపోయినప్పుడు కనిపించని నీడ,
దుఃఖంలో కానరాని బంధం, కష్టంలో తోడు నిలవని స్నేహం, మరణం తర్వాత చూపే ప్రేమ వ్యర్థం. జీవితంలో అన్నిటికన్నా గొప్పది నీ వ్యక్తిత్వం. అది ఎప్పటికీ కోల్పోకు. అది కోల్పోయిన రోజు నిన్ను నువ్వే కోల్పోయినట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.